రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు వైసీపీ అనేక రకాల కుట్రలు చేస్తోందని మండిపడ్డారు దీపక్ రెడ్డి. ఋషులు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు భగ్నం చేసేందుకు ప్రయత్నించినట్లుగా చంద్రబాబు మంచి పనులు చేస్తుంటే జగన్ అడ్డుకుంటున్నాడు. 2014-19లో ఏపీ రాజధాని నిర్మాణానికి సింగపూర్ కంపెనీ టెండర్ దక్కించుకుంటే జగన్ ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది. అప్పటి ప్రభుత్వం చేసిన తప్పుకు ఇప్పటి ప్రభుత్వం క్షమాపణ చెప్పుకోవాల్సి వస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి ప్రయత్నిస్తుంటే జగన్కు భయం పట్టుకుంది. చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్న ప్రయత్నాలను జగన్ అడ్డుకుంటున్నారు. వైసీపీ నాయకులు జగన్ ప్రాణానికి హాని ఉందనే దుష్ప్రచారానికి తెరలేపారు. చంపండి, నరకండి, రప్పాలాడించండి అనే పేటెంట్ వైసీపీకే దక్కిందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు, లోకేష్లు సింగపూర్ నుంచి కంపెనీలను ఆకర్షిస్తుంటే వైసీపీ నాయకులకు భయం పట్టుకుంది. ఇతర దేశాల వారికి కంపెనీల పేరుతో భూములు ఇచ్చేస్తున్నారంటూ జగన్కో దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు సింగపూర్ అధికారులతో భేటీ అయ్యారు. మళ్ళీ 2014-19లో లాగా ఏపీ రాజధాని అమరావతికి నిర్మాణానికి సింగపూర్ మద్దతు ఇవ్వాలని కోరారు. గతంలోలా స్విస్ ఛాలెంజ్ విధానంలో సింగపూర్ భాగస్వామి కావాలని కోరారు. ఈ సందర్భంగా సింగపూర్కు చెందిన ఓ మంత్రి ట్వీట్ చేస్తూ 2014-19లో చంద్రబాబు హయాంలో ఏపీ క్యాపిటల్కు సపోర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా స్విస్ ఛాలెంజ్ విధానంలో కూడా టెండర్ సింగపూర్ కంపెనీలు తెచ్చుకోవడం జరిగింది. కానీ కొత్త ప్రభుత్వం 2019లో రాగానే ఈ సింగపూర్ కన్సార్టియంను పంపించి వేయడం జరిగిందని తెలిపారు. అప్పటి ప్రభుత్వం చేసిన తప్పుడు పనులకు నేడు సీఎం చంద్రబాబు క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ సింగపూర్ కన్సార్టియంను మళ్ళీ మేము తీర్చే ఉద్దేశం లేదు. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన నష్టం చాలా పెద్దది. అటువంటి డ్యామేజ్ గతంలో ఎవరు ఎక్కడా చేసి ఉండరు. అయితే చంద్రబాబును చూసి మేము ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో మా వంతు మేము సహకరిస్తామని చెప్పారు. ఆయనను చూసే ముందుకు వస్తున్నామని చెప్పారు. వైసీపీ హయాంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి అనేక భూములు దోచుకోవాలని ప్రయత్నించారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ యాక్ట్ను రద్దు చేశారు. జగన్ రెడ్డి, వైసీపీ నాయకులు చేసే దుష్ప్రచారాలు ప్రస్తుతం మా రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవాలు వేరు. చంద్రబాబు పరిశ్రమలు తెచ్చి రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగు చేసేందుకు ప్రయత్నిస్తుంటే తాడేపల్లి ప్యాలెస్లోని నాయకులకు భయం చుట్టుకుంది. మేము ఇంకా ఉండలేమేమోనని భయం పట్టుకుంది. కుట్రలతో అభివృద్ధిని ఎలా అడ్డుకోవాలా అనే అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. చనిపోయే వైసీపీ పార్టీని ఎలా కాపాడుకోవాలా అని ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్ రెడ్డి ప్రాణానికి హాని ఉందని చెప్పి ఓ కొత్త డ్రామా మొదలుపెట్టారు. జగన్ రెడ్డిని ఎవరైనా హాని తలపెట్టగలరా? చంపడం, గొడ్లపోట్లు ఇటువంటి సంస్కృతి పేటెంట్ వైసీపీ వాళ్ళకే ఉంది. జగన్ ఎయిర్పోర్ట్కు వస్తున్నాడంటే గంట ముందు ఎవరిని ఎయిర్పోర్ట్ పరిసరాలకు వెళ్ళనివ్వడం లేదు. ఈ విషయంలో కొందరు సీఐలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. జగన్ రెడ్డి వస్తున్నాడంటే గంట ముందే వెహికల్స్ పోనివ్వకుండా ఆపుతున్నారు. ఎవరైనా వీఐపీలు వస్తున్నారంటే 5 నిమిషాల ముందు ట్రాఫిక్ కంట్రోల్ చేస్తారు. జగన్ వస్తున్నాడంటే గంట ముందు నుంచి ట్రాఫిక్ ఆపేయడం అన్యాయం. జగన్కు ఎంతటి సెక్యూరిటీ ఉన్నప్పటికీ ప్రాణహాని ఉందనడంలో అర్థం లేదు. ఇదంతా పబ్లిసిటీ స్టంట్ మాత్రమేనని పేర్కొన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు రాకుండా జగన్మోహన్ రెడ్డి కుట్రలు పన్నుతున్నాడు. అమరావతి నిర్మాణానికి రుణం కోసం వరల్డ్ బ్యాంక్ దగ్గరికి మనం అప్రోచ్ అయితే ఇవ్వద్దు, ఇక్కడ రకరకాల సమస్యలు ఉన్నాయి అని ఫిర్యాదు చేసింది వాస్తవం కాదా? అమరావతిలో పెట్టుబడులకు ముందుకు వస్తుంటే ఇక్కడ పరిస్థితులు సరిగ్గా లేవని పొలాలు పెట్టి ఆ కంపెనీలకు ఈమెయిల్స్ పెట్టి ఫోన్లు చేసి బెదిరించడం వాస్తవం కాదా? పరిశ్రమలు ఆకర్షించడానికి నేడు కూటమి ప్రభుత్వం కొత్త పాలసీలు తేవటం జరిగింది. ఐటీ పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, ఎంఎస్ఎంఈ పాలసీ, ఎలక్ట్రానిక్ పాలసీస్, ఇలా దాదాపు 22 కొత్త పాలసీలు కూటమి ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రో బిజినెస్ ఇండస్ట్రీ ఫ్రెండ్లీ, వన్ ఆఫ్ ద బెస్ట్ స్టేట్స్ ఇన్ ఇండియా అని చెప్పి దేశమంతా కొనియాడుతున్నారు. నేషనల్ మీడియాలో కూడా లోకేష్ ఏ విధంగా కంపెనీలు ఆకర్షిస్తున్నారో వివరిస్తూ అనేక సార్లు నేషనల్ మీడియాలో ఈ అంశం గురించి ప్రస్తావించడం జరిగింది. ఇంత అద్భుతమైన పని జరుగుతుంటే దాన్ని అడ్డుకునే ప్రయత్నాలు ఏ విధంగా చేస్తారని ప్రశ్నించారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 1,80,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తరిమేశాడు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ తరిమేశారు, హెచ్సిఎల్ను తరిమేశారు, ఐబిఎం కంపెనీని తరిమేశారు, హెచ్ఎస్బిసిని తరిమేశారు, లులు గ్రూప్, అమర్రాజా, కియా కంపెనీ, అశోక్ లేలాండ్, ఇలా అనేక సంస్థలను తరిమేశారు. రాష్ట్రాన్ని 20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్తే కూటమి ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే అనేక కంపెనీలు తెచ్చి రాష్ట్రాభివృద్ధి కృషి చేస్తోందని ఈ సందర్భంగా దీపక్ రెడ్డి వివరించారు.